హాయ్ వ్యూయర్స్, తెలంగాణలో నేతన్నకు భరోసా అనే పథకాన్ని అయితే ఈ నెల నుంచి అమలు చేయబోతున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ బడ్జెట్లో ఈ యొక్క నేతన్నకు భరోసా అనే పథకానికి గాను 48,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఈ పథకంలో భాగంగా జియో ట్యాగ్ చేసిన మగ్గాలపై పనిచేస్తున్న వారికి వేతన ప్రోత్సాహం కింద గరిష్టంగా ఏటా నేత కార్మికులకు 18,000, అనుబంధ కార్మికులకు 6,000 అందించనున్నట్లు తెలిపారు. అయితే ఇందువల్ల దాదాపు 40,000 మంది చేనేత అనుబంధ కార్మికులు అయితే లబ్ధి పొందనున్నారని వివరించారు. చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు ప్రత్యేకంగా రూపొందించిన యూనిక్ లోగోను జత చేయనున్నట్టు తెలిపారు. అయితే 18 ఏళ్ల నుండి జియో ట్యాగ్ చేసిన మరమగ్గాలపై పనిచేసే కార్మికులు ప్రీపరేటరీ పనులపైనైనా డైయింగ్, టైయింగ్, డిజైనింగ్, వార్ఫింగ్, వైండింగ్, సైజింగ్ తదితర అనుబంధ పనులు చేసే కార్మికులు వార్షిక ఆదాయంలో చేనేత వృత్తి ద్వారా కనీసం 50% ఆర్జిస్తున్న వారు అర్హులని చెప్పడం జరిగింది. అయితే ఈ పథకం కింద జియో ట్యాగ్ చేసిన మగ్గాల ద్వారా కనీసం 50% కంటే ఎక్కువ వార్పులు పూర్తి చేసిన వారికి నేరుగా వేతన ప్రోత్సాహం కింద ఏటా 2 విడతలలో ఏప్రిల్ నుండి సెప్టెంబర్ నెల 1 విడత, అక్టోబర్ నుంచి మార్చి నెల 2వ విడతగా బ్యాంక్ ఖాతాలో నేత కార్మికునికి 9,000, అనుబంధ కార్మికునికి 3,000 జమ చేయనున్నట్టు చెప్పారు. అయితే కాగా మొదటి విడతలో 50% వార్పులు పూర్తి చేయని వారు 2వ విడతలో పూర్తి చేసినట్లయితే మొత్తం ప్రోత్సాహక అమౌంట్ని అయితే సంవత్సరం ఎండింగ్లో చేనేత అనుబంధ కార్మికులకైతే అందించనున్నట్టు మంత్రి స్పష్టంగా చేయడం జరిగింది. సో ఇదండి తెలంగాణలో కొత్తగా ప్రవేశపెట్టబోతున్న నేతన్న భరోసా పథకానికి సంబంధించిన వివరాలు. వీడియో కనుక నచ్చితే కంపల్సరీ వీడియోకి ఒక లైక్ చేయండి. అనగానే మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.